హన్మకొండ ఆర్ట్స్ కళాశాల పోలింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ పట్టభద్రుల అభ్యర్థి తీన్మార్ మల్లన్న పరిశీలించారు. పట్టభద్రులను ప్రలోభపెట్టేందుకు కేటీఆర్ ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కాగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. అయితే లైన్లో నిలబడి ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. విఫలయత్నం చేసిండు. కానీ పట్టభద్రుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక రెండో అంశం పట్టభద్రులను పల్లి బఠానీ గాళ్ళని చెప్పి విమర్శించి, అలాగే పట్టభద్రులు అంటే మాకు దేవుళ్ళు గొప్పవాళ్ళు అనేటువంటి మాట ఏదైతే బదులునామో అవమానించిండు. అక్కడ డబ్బులతోని మభ్యత ఉంటే వాళ్ళ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం ఏమైనా చేయగలుగుతారంటే ఏమి చేయలేరు. నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి గమ్మత్ విషయం ఏంటంటే, ఒక ఆయన నాకు కలుస్తూ చెప్పిండు, వీళ్ళు పైసలు పంచుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఎవరికి పంచుతారంటే నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు. వాళ్ళు కోపమే ఉండే వీళ్ళు కోపమే వీళ్ళు ఉండే తీసుకొని ఎటేస్తారంటే ఎటు దేనటువంటి పరిస్థితి. ఇలా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎట్లా చేద్దామన్నా అని ఒకరికి పెయ్యి ఒకరు గోక్కుంటున్నటువంటి పరిస్థితి. కానీ అల్టిమేట్ గా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ గెలవబోతా ఉంది, కాకతీయ యూనివర్సిటీ గెలవబోతా ఉంది.